హలో క్రికెటర్స్, ఇవాళ మనం రాజమండ్రి పక్కన ఉన్న ఎంఆర్ పాలెం గ్రౌండ్కి వచ్చాము సెమీఫైనల్స్ మ్యాచ్ కోసం. ఈ మ్యాచ్ని మీకు హైలైట్స్లో చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. మ్యాచ్ కోసం క్రౌడ్ మామూలుగా రాలా, చాలా మంది మన వీడియో చూసి వచ్చారట. ట్రోఫీలు కలకలాడుతూ చాలా బాగున్నాయి. గ్రౌండ్ కూడా చాలా బాగుంది. సిమెంట్ వికెట్. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు భరత్ 11 టీం. మరి ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతున్నారు అబీస్ 11. ఓపెనర్స్ ఇద్దరు బయలుదేరారు, తిప్పుస్వామి, మహిత్. ఫస్ట్ ఓవర్ వైజాగ్ వినయ్ వేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాలర్ రివర్స్ స్వీప్ 6 కొట్టాడు మహిత్. సెకండ్ ఓవర్ వంకా సతీష్ వేస్తే ఫస్ట్ బాల్ 6 కొట్టాడు తిప్పుస్వామి. ఆ తర్వాత బాల్ ఆఫ్ సైడ్ ఆడాడు, గ్యాప్ లో 4 రన్స్. బాగా బ్యాటింగ్ చేస్తున్న టైంలో రన్అట్ అయ్యాడు అదే ఓవర్ లో. నెక్స్ట్ క్రాంతి చిక్కు వెళ్ళాడు బ్యాటింగ్ కి. దిగిన ఫస్ట్ బాల్ షార్ట్ బాల్, దాన్ని స్క్వేర్ లెగ్ మీదగా బౌండరీ కొట్టాడు క్రాంతి. ఫస్ట్ వికెట్ కోల్పోయినప్పటికీ అబీస్ 11 టీం ఓపెనర్ మహిత్ మటుకు ఏ మాత్రం తగ్గట్ల. పవర్ ప్లే ని బాగా యూజ్ చేస్తున్నాడు, బౌండరీల మీద బౌండరీలు కొడుతూనే ఉన్నాడు. ఈ బంతి రివర్స్ స్విప్ కొడితే గాల్లో ఎగురుకుంటూ వెళ్లి జనాల్లో పడింది, 6 రన్స్. మళ్ళీ రివర్స్ స్విప్ షాట్ కొట్టాడు, పాయింట్ కి కవర్ పాయింట్ కి మధ్యలో నుండి వెళ్ళింది బౌండరీ. ఇంకా ఉన్నంతసేపు బౌండరీలు కొట్టి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వెళ్తున్నాడు బ్రావో. వెళ్ళిన ఫస్ట్ బాల్ షార్ట్ బాల్ వేశాడు బౌలర్, దాన్ని లెగ్ స్టంప్ మీదుగా గాల్లో కొడితే 1 బౌన్స్ రూపంలో 4 రన్స్. ఈసారి ఎండ్ మారింది, క్రాంతి వచ్చాడు స్ట్రైక్ లోకి, లెగ్ స్టంప్ మీదుగా కొట్టాడు ర్యాపిడో. 6 overs completed, 68 runs, loss of 2 wickets. స్కోర్ బాగుంది అనుకునే టైం కి వికెట్ పడింది. ఫోన్లే క్రాంతి ఉన్నాళ్లే అనుకున్నారు అబీస్ 11. క్రాంతి కూడా గాల్లో కొట్టాడు లెగ్ స్టంప్ మీదుగా. గాల్లో చుక్క అయిపోయిన క్యాచ్ ని చక్కగా పట్టాడు ఫీల్డర్ పరిగెత్తుకుంటూ వచ్చి. ఉన్నంతసేపు చాలా బాగా ఆడాడు క్రాంతి. ఇంకా ఆ తర్వాత వికెట్లు పడుతూనే ఉన్నాయి. స్కోర్ మాత్రం అస్సలు కదలేదు. ఓవర్లు అయిపోయా, ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. కరెక్ట్ గా అబీస్ 11 టీం 12 ఓవర్స్ కి 124 రన్స్ కొట్టారు. ఇది చాలా మంచి స్కోర్ అనిపిస్తుంది. ఎవరు గెలుస్తారు, చేసింగా లేకపోతే బౌలింగ్? 12 ఓవర్స్ కి 125 రన్స్ కొడతారు లేదో కామెంట్ చేసి. సెకండ్ ఇన్నింగ్స్ మామూలుగా ఉండదు, మిస్ అవ్వద్దు. అలాగే సబ్స్క్రైబ్, ఫాలో మటుకు మర్చిపోకు.